వెల్కమ్ టు సుమన్ టీవీ. షుగర్ వల్ల నరాల బలహీనత ఎక్కువగా సమస్యని ఆడవారిలో చూస్తున్నాం కదా అండి. మరి ఏ విధమైన ఆహారపు అలవాట్లు చేసుకుంటే ఈ సమస్యను తగ్గించవచ్చు, ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. షుగర్ వల్ల ఈ నరాల బలహీనత సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి సార్ ఆడవారిలో. మరి ఎలాంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి, ఏమైనా వాల్యుబుల్ టిప్స్ తెలియజేస్తారా సార్? ఆడవాళ్ళు ఏంది అంటే ఇల్లు చూసుకుంటారు, వాళ్ళు ఏమైనా జాబ్ ఉంటే కూడా చూసుకుంటారు కదా, ఆటోమేటికలీ వాళ్ళకి స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా 3-4 రోజుల బ్యాక్ మన దగ్గర ఈ న్యూరోపతికి సంబంధించి అంటే నరాలకు సంబంధించి షుగర్ వ్యాధి వల్ల నరాలు ఎఫెక్ట్ అయినాయి ఆ పేషెంట్కి. హస్బెండ్ వైఫ్ ఇద్దరు వస్తారు. వైఫ్కి ప్రాబ్లం ఉంది. వైఫ్ ఏజ్ ఏమో 47 years. ఓకే. ఇది స్టార్ట్ ఎప్పుడైంది తెలుసా మీకు? 4 ఏళ్ల బ్యాక్ వాళ్ళ కూతురుది పెళ్లి అయింది. ఓకే. కూతురు పెళ్లి అయినాక ఇప్పుడు కూతురు పెళ్లి అయిందంటే వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కదా, వేరే ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈమెతో ఉంటలేదు, అది బాధ. పెళ్లి 4 ఏళ్ల క్రితం అయింది కాబట్టి ఇప్పుడు కూతురు దూరం అయిపోయింది. ఫోన్ లో మాట్లాడుకుంటారు కానీ దూరం ఉంటుంది కదా. ఆ బాధలో ఆ పేషెంట్ కి రోగం స్టార్ట్ అయింది. మళ్ళా ఇప్పుడు మన వచ్చింది మంచిగా ఉంది, ఇప్పుడు 6 నెలల నుంచి వాడుతున్నారు, చాలా బెటర్ ఉంది. కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ అనిపిస్తుంది వారం నుంచి. దానికి కూడా కారణం దసరా పండగ వచ్చింది. బొబ్బట్లు చేసుకుంటారు, గారెలు చేసుకుంటారు, గుజ్జలు చేసుకుంటారు, అవన్నీ చేసుకుంటారు కదా. జెంట్స్ ఇంట్లో ఉండేటోళ్ళు మార్నింగ్ ఆఫీస్కి పోతారు. ఇప్పుడు ఇంట్లో గుజ్జలు ఉన్నాయి, జలేబీలు ఉన్నాయి, కలాకండ్లు ఉన్నాయి, గర్జలు ఉన్నాయి, అవి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు తింటారు? లేడీస్ తింటారు. మళ్ళా ఏం ఆలోచిస్తారు తెలుసా వీళ్ళు? ఒకవేళ నేను తినలేదనుకో, పడేసేయాలి ఖరాబ్ అయిపోయి. అవును సార్. మళ్ళా ఇంకోటి కూడా ఉంటది వీళ్ళకు. ఇవాళ నైట్ ఏమైనా మిగిలింది అనుకోండి, వేరే వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు అయినా కూడా ఇవ్వరు, పిల్లలు కూడా ఇవ్వరు. అరే వాళ్ళకెందుకు ఇవ్వాలి, నేనే తినేస్తా, పడేయకుండా నేను తినేస్తా. అంటే ఏమైపోతుంది అంటే వీళ్ళ గురించి ఆలోచించరు. వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా అన్నట్టే ఆలోచిస్తారు. అట్లా ఏం చేస్తారు, ఇప్పుడు ఈ స్వీట్లు ఖరాబ్ అవుతాయి కదా, కథం. అయితే వాళ్ళ ఆయన చెప్తున్నారు 3 రోజుల్లో 1 కిలో స్వీట్లు మొత్తం సాఫ్ అయిపోయినాయి ఇంట్లో అనేసి అంటున్నారు. ఎందుకమ్మా అంటే మళ్ళా పడేయాలి, వేస్ట్ అవ్వడం ఎందుకు అనేసి చెప్తున్నారు. అంటే వీళ్ళ హెల్త్ గురించి వీళ్ళు పట్టించుకోరు, అది ఒకటి. దానివల్ల కూడా ఈ కేసులు పెరుగుతుంది. మెయిన్ సార్ లేడీస్ నిజంగా ఈ సమస్య, ఈ ప్రాబ్లం ఎక్కువగా సఫర్. మళ్ళీ ఇంకోటి, ఇది తినడం వల్ల మళ్ళా బరువు పెరగడం. ఇప్పుడు చూడండి, నేను ఎన్నోసార్లు గమనించిన. ఇప్పుడు నేను ఏమైనా డైట్ చెప్పినా అనుకోండి, ఇట్లా హస్బెండ్ వైఫ్ వచ్చిర్రు, వాళ్ళ హస్బెండ్కి ఏమైనా డైట్ చెప్పినా అనుకోండి, వాళ్ళకు వండేసి పెడతారు. ఇప్పుడు వీళ్ళకు స్పెసిఫిక్ ఏమైనా డైట్ చెప్పినాము అనుకోండి, అరే నా కోసం స్పెషల్గా వండుకోవాలి, వాళ్ళకు వండిందే తినడము, వాళ్ళ ప్రకారమే చేయడం. ఇప్పుడు పేషెంట్కి సోడియం లెవెల్ ఎక్కువ ఉంది అనుకోండి, సోడియం తక్కువ చేయాలంటే ఉప్పు తక్కువ వేసుకోవాలి. కానీ వేరే వాళ్ళకు ఉప్పు ఎక్కువ ఇష్టం, దాంట్లోనే వేయడం, అదే తినడం, ఇట్లా చేసుకుంటారు. అయితే ఏంటంటే ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్. అందుకే ఆడవారిలో సమస్య రోజుకి పెరుగుతుంది. మళ్ళా ఏమైతుంది, ఇంట్లో ఎవ్వరు ఇప్పుడు మన్మరాళ్ళు ఉంటారు కదా ఇంట్లో ఆడుకుంటా, వాళ్ళ షూ తొందరగా చిన్నగా అవుతుంది. ఇమ్మీడియట్ ఆ ½ an hour లో కొత్త షూ తీసుకొస్తారు వీళ్ళు పోయి. వీళ్ళకు ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగండి అమ్మా అనేసి చెప్తాం అనుకోండి, అబ్బా ఇప్పుడు నా కోసం చెప్పులు కొనాలన్నా మళ్ళా దానికి 700-800. అట్లా ఏమవుతుంది, ఏమైనా గుచ్చుకున్నా అల్సర్ అయిపోతుంది, డయాబెటిక్ ఫుడ్ అయ్యే ఛాన్స్ వీళ్ళకు పెరిగిపోతుంది. అయితే వీళ్ళకు డయట్ నేను చెప్పేది చెప్తా, ఇప్పుడు వాళ్ళు పాటించాలి. ఎందుకు? వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళు హెల్దీ ఉంటారు. వాళ్ళు హెల్దీ ఉంటేనే మొత్తం ఇల్లు హెల్దీ ఉంటది. కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. అయితే ఏం చేయాలంటే ఫస్ట్ కర్రీలు, ఇప్పుడు మీకు మాకు ఇది నచ్చదు, ఇది వండకు అని చెప్తే కూడా వినకండి. మీరు ఇది తింటే మీ హెల్త్ బాగుంటది కదా, దాని అర్థం ఏంది, మొత్తం ఇంట్లో తింటే వాళ్ళ హెల్త్ కూడా మంచిగా ఉంటది. బెండకాయ, సొరకాయ, కాకరకాయ, మళ్ళా దాని తర్వాత పాలకూర, కొత్తిమీర, పొనగంటి కూర, ఇవి మీరు డైలీ వండుకోవాలి ఏదో దాంట్లో.
పాలకూర ఉంది, పప్పులేషన్. ఓకే. పుదీనా ఉంది, పప్పులేషన్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎందుకు, లో స్టార్చ్ కంటెంట్ ఉంటది వీటిలో. ఓకే. బెండకాయ చాలా మంచిది, డయాబెటిక్ రెటినోపతి వాళ్ళకు, న్యూరోపతి వాళ్ళకు చాలా మంచిది. ఓకే. ఇప్పుడు నేను బెండకాయ అని చెప్పంగానే మీ ఇంట్లో మీ కొడుకే వచ్చి చెప్తాడు, అరే అమ్మ బెండకాయ ఫ్రై చేయి. ఫ్రై కాదు, పులుసు, దాంట్లో తక్కువ నూనె. అది ఎవరి కోసం, మీకోసం. ఎందుకు, మీరు హెల్దీ ఉంటే కుటుంబం హెల్దీ. అట్లా మళ్ళా నూనె వాడితే కోల్డ్ ప్రెస్ ఆయిల్, గానుగా నూనె ఉంటది కదా, అది కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడాలి. ఓకే. అది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. నూనె వాడితే, ఇప్పుడు నూనె కోల్డ్ ప్రెస్ ఆయిల్ మంచిది అనేసి ఇంత పావు లీటర్ కాదు, ఇంతే వేయాలి. దాంట్లో జీలకర్ర ఎక్కువ వేయాలి, దాంట్లో మన మస్టర్డ్ గింజలు ఉంటాయి కదా, ఆవాలు ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ వేయండి. పోపు అట్లా పెట్టాలి, చాలా తక్కువ వేయాలి నూనె దాంట్లో, ఏదో నామకే వస్తే వేసినట్టు వేయాలి. మళ్ళీ దాని తర్వాత ఇవి కాకుండా పప్పు మంచి క్వాంటిటీలో తీసుకోవాలి. నల్ల శనగలు ఉంటాయి కదా, అవి చాలా మంచివి. మళ్ళా ఇది శనగపిండి ఉంటది, దాంతో కూడా దోశ తయారైతుంది. బజ్జీలు కాదు, బజ్జీలు ఫ్రై కదా. అందరు ఏమనుకుంటారు, శనగపిండి తింటే నాకు కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది అనేసి అంటారు చాలా మంది. శనగపిండి తోటి కాదు అది, అది ఆ డీప్ ఫ్రై ఐటమ్ తోటి. అది మీరు ఇప్పుడు జొన్నలు ఉన్నాయి, జొన్న పిండి ఉంది. నేను యూట్యూబ్ లో ఒక రోజు చూస్తుంటే జొన్న పిండి తోటి మిర్చి బజ్జీ ఎట్లా తయారు చేసుకోవాలనేసి రీల్ వచ్చింది. అయితే జొన్న పిండి తోటి మిర్చి బజ్జీ మీరు తయారు చేసుకున్నా దాన్ని మీరు పాయిజన్ తయారు చేస్తున్నారు. మంచిదాన్ని కాస్త మీరు దాంతో రొట్టె చేసుకుంటేనే అది మంచిది, అవునా కాదా? అయితే శనగపిండి తోటి మీరు దోశ వేసుకోండి, దాని మీద నూనె కూడా తక్కువ వేయండి, ఆయిల్ కూడా. అప్పుడు అది హెల్త్ కి కూడా మంచిగా ఉంటది, నరాలకు కూడా మంచిగా ఉంటది. ఎందుకు, ప్రోటీన్ ఎక్కువ ఉంటది. మళ్ళా కోకోనట్ నూనె కూడా మీరు రెగ్యులర్లీ వాడొచ్చు. ఇవి వాడితే ఏంటంటే మంచిగా నరాలకు మీకు హెల్దీ ఉంటది, డయాబెటిక్ కి కూడా ఇది ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇది చాలా నరాల బలహీనత పేషెంట్లకు మనం అడ్వైజ్ చేస్తాం. ఇప్పుడు ఈ కథ చెప్పినా కదా, ఇట్లా చేస్తారు ఆడోళ్ళు. ఒక పేషెంట్ సేమ్ ప్రాబ్లం తోటి మొన్న వచ్చిందని చెప్పినా కదా, ఆ పేషెంట్ కి కూడా తగ్గింది మొత్తం. మళ్ళా ఈ పండగలు అవి ఇవి సీజన్లు తోటి కొంచెం పెరిగింది, మళ్ళీ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం డోస్ చేంజ్ చేసి ఇచ్చినాం వాళ్ళకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.